ఏదైతే కొన్ని రోజుల క్రితం నుంచి కవిత ఎపిసోడ్ అయితే నడుస్తా ఉంది. కవిత ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాని మీద ఇంతవరకు హరీష్ రావు గారు గానీ, కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ ఎలాంటి స్పందన లేకుండా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అది ఏం జరుగుతా ఉంది అసలు? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ వాళ్ళ ఇంటి గురించి వాళ్ళే క్రమశిక్షణగా లేరు. ఇలా వాళ్ళు ఇలా వేరే పార్టీల గురించి మాట్లాడే అర్హత లేదని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే మనం ఈరోజు ఇల్లు సరిగ్గా ఉంటే బయటకు పోయి రాజకీయం చేయొచ్చు. ఇలా మీ ఇల్లే సరిగ్గా లేదు, మీరు రాజకీయం గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మీ సొంత చెల్లి నీ తర్వాత ఒక ఆడపడుచుగా, తెలంగాణ ఆడపడుచుగా ఈరోజు ఆమె ఉంది. ఇలా ఆమె పార్టీల నుంచి వెళ్ళిపోయే ముందు మీరు ఒక ఆలోచన చేయలేదు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద విషయం కక్కుతా ఉన్నారు? హరీష్ రావుని పిలవండి, కవితమ్మని పిలవండి, కేటీఆర్ సంతోష్ రావుని పిలవండి, అదేవిధంగా సంతోష్ రావుని అందరిని పిలిచి కూర్చొని అసలు మీ పార్టీ ఎలా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలకు ప్రతిపక్షంలో ఉండి మీరు అసెంబ్లీకి వచ్చి కొట్లాడేది పోయి మీరు ఇలా ఎవరి మీద పడితే వాళ్ళని విమర్శలు అంటే అది ఒక రాజకీయము ఏదైతే ఉందో అది వదిలిపెట్టిన తర్వాత వీళ్ళకు అసలు నిద్ర పట్టట్లేదు. ఎట్లా పోయి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కుప్పగూలిపోయింది, దీన్ని ఏం చేసే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు రాజకీయ మదం రాజకీయ మదం ఒకటి వాళ్ళ మనసులో కూర్చొని పోయింది. కాబట్టి